తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది విజయోత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. అందులో భాగంగా రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది సర్కార్. గతంలో ఉన్న పాత విగ్రహంలో పలు మార్పులు చేర్పులు చేస్తూ తెలంగాణ తల్లికి కొత్త రూపం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త విగ్రహంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకు తెలంగాణ పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి ఉన్న తేడా ఏంటి, విగ్రహ రూపకల్పనకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, సాధారణ మహిళను పోలేలా విగ్రహం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే విగ్రహ రూపకల్పన చేసిన శిల్పులు అసలు ఏమంటున్నారు, విగ్రహ తయారీకి ఎలాంటి జాగ్రత్తలు పాటించారు అనేది శిల్పుల మాటల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎంటీవీ. అందులో భాగంగా ప్రముఖ శిల్పి రమణారెడ్డి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణారెడ్డి గారు నమస్కారం అండి. తెలంగాణ తల్లి రూపాన్ని మీరు రూపొందించారు. రేపు ప్రజలందరి ముందుకు రాబోతోంది. విగ్రహం తయారీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒక సాధారణ మహిళ అలా అనిపిస్తోంది. సో అసలు ఏం చెప్తారు విగ్రహ తయారీకి సంబంధించి? తెలంగాణ తల్లి రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ గారు, నేను ఆయన ఆలోచనని శిల్పాకృతిలో మలచడానికి నేను శిల్పిగా పనిచేయడం జరిగింది. ఇది 20 ఫీట్ల శిల్పము, కాంస్య విగ్రహము అండ్ 17 ఫీట్ల తెలంగాణ తల్లి ఉంటుంది. దాని కింది పీఠ భాగం ఒకటి ఉంటుంది. అందులో తెలంగాణ ఉద్యమాన్ని సింబాలిక్గా ప్రజెంట్ చేసి ఏ రకంగానైతే ఉద్యమ త్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనేది అక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ సో ఇక్కడ ఈ స్కల్ప్చరు చేయడానికి దాదాపు 4 నెలల సమయం పట్టింది. సో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా దాన్ని పర్యవేక్షిస్తూ, ఆయన స్వయంగా కూడా కళాకారుడు కాబట్టి సో తనకున్నటువంటి ఆలోచనని ఇందులో పర్ఫెక్ట్గా రావడానికి కోసం ఆయన పూర్తిగా చాలా ఫోకస్డ్గా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రమణారెడ్డి గారు, చూస్తున్నాం అంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఒక ఉద్యమం చేశాం. ఉద్యమం అంటే గుర్తొచ్చేది ముఖ్యంగా అమరవీరులే. సో ఆ అమరవీరులను ఎన్ని జన్మలైనా తెలంగాణ ఉన్నంతకాలం మనం స్మరించుకుంటూనే ఉండాలి. విగ్రహ నమూనాలో ఆ పిడికిలి తెలంగాణ ఉద్యమకారుల గుర్తుగా భావించాల్సి ఉంటుందా? ఏం చెప్తారు అమరవీరుల గురించి? దేశంలో లేనటువంటి ఏ రాష్ట్రానికి లేనటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది. తెలంగాణ అమరత్వాలతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తొలిదశ మలిదశ ఉద్యమాలు 1954 నుంచి కూడా మనం నిరంతరం ఉద్యమిస్తూనే ఎంతోమంది త్యాగాలు చేయడం జరిగింది. సో అది సింబాలిక్గా కింద పిడికిళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ ఉద్యమాల నుంచి తెలంగాణ ఆవిష్కృతమైంది అనడానికి కోసం ఆ చేతులన్నీ కూడా తెలంగాణ తల్లిని పైకి లేపుతున్నాయి. ఇక్కడ తెలంగాణ అనేది ఒక తెలంగాణ తల్లిలా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దాశరథి గారు కూడా ఏదో కొటేషన్ చెప్పారు. సో తెలంగాణ తల్లిని మొదటిసారి తెలంగాణ తల్లిగా అభివర్ణించడంలో ఆయన గొప్ప స్లోగన్ చేశారు. సడన్గా నాకు గుర్తుకు రావడం లేదు. కానీ సో ఇక్కడ ఒక సామాన్య స్త్రీ అనేది ముఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానంగా సో మనకి ఏదో గడిల దోర్సాన్ లాగా లేకపోతే ఒక రాజరికపు ఫ్యామిలీ లాగా ఉండద్దు, మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిలాగా ఉండాలి అనేది ఆయన కోరుకున్నటువంటి ఇమేజ్. సో ఆ రకంగానే ఈ తెలంగాణ తల్లి కూడా గంగాధర్ గారు చిత్రీకరించడం జరిగింది. సో ఇక ఎవ్రీడే మనం చూసేటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి మన మదర్ లాగా. సో నిజంగా కంపేర్ చేసినట్టయితే గత తెలంగాణ తల్లి సో అది ఒక దేవతామూర్తి లాగా ఉంది. తెలంగాణ తల్లి కంటే ఎక్కువ దేవతామూర్తి అనడానికి ఆర్టిస్టిక్గా మాకు ఆస్కారం ఉంది. సో ఈ తెలంగాణ తల్లి పూర్తిగా మన ఇంట్లో మనిషిలాగా ఉంది. రైట్ రమణారెడ్డి గారు, మీరు చెప్పినట్టు తెలంగాణ సంస్కృతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో పండగలు కానీ సాంప్రదాయాలు కానీ ఆ మహిళా మనుల చేతే ప్రపంచానికి తెలియచేసే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సొంతం. సో మీరు రూపొందించిన విగ్రహంలో ఆకుపచ్చ చీరలో ఒక అద్భుతంగా తెలంగాణ తల్లి అయితే మన అందరికీ కూడా కనపడుతోంది. ఈ ఆకుపచ్చ చీరని ఎంచుకోవటం వెనుక ఉన్న ప్రాశస్యము, తెలంగాణ సంస్కృతి, అదేవిధంగా పాడి పంటలకు సంబంధించి ఏమైనా సింబాలిక్ గా మనం భావించాల్సి ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనది ఎంత టెక్నాలజికల్గా డెవలప్ అయిన రాష్ట్రం అయినప్పటికీ మనం ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి
రాష్ట్రము. సో ఈ సంవత్సరం మనం అధిక వరి ప్రొడ్యూస్ చేసిన విషయం మనం ఆల్రెడీ విన్నాం కాబట్టి సో ఇంకా మనకు అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని రిప్రజెంటేషన్గానే ఒక హరిత స్త్రీమూర్తి లాగా అంటే మన హరిత తెలంగాణ లాగా సో దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ పూర్తి సాంప్రదాయాలతో కట్టుబొట్టులతో ఉన్నటువంటి ఒక తెలంగాణ మాతృమూర్తిని రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు ఆర్నమెంట్స్ కానీ లేకుంటే చేతిలో ఉన్నటువంటి పాడికి సంబంధించిన వరి, జొన్నలు, సజ్జలు, మక్కలు సో ఇవన్నీ కూడా అందులో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో పూర్తి రూపురేఖలు కూడా ఒక గ్రామీణ యువతి సో గ్రామీణ తల్లిలాగా దాని ప్రజెంటేషన్ అనేది చేయడం జరిగింది. రమణారెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహంలో మనం చూస్తే కంకులు ఏవైతే మొక్కజొన్న, జొన్న, రాగులు ఇవన్నీ కూడా అంటే గతం ఇప్పుడు వరి అన్నం తింటున్నాం కానీ ఒకప్పుడు మన పూర్వీకులందరూ కూడా జొన్నన్నం తిన్నారు. జొన్నన్నమే మనకు ఒక మహాభాగ్యమైంది. ఏదైతే ఇప్పుడంటే నీళ్లు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వచ్చాయి. సో వరి మీరు చెప్పినట్టుగా వరిలో ఈ సంవత్సరం మనము వరి పంట దిగుబడిలో రికార్డు సాధించాం. సో ఆనాటి గుర్తులను భావితరాలకు అందించాలి అంటే మన తెలంగాణ ఇన్ని కష్టాలతో తెలంగాణ రూపుదిద్దుకుంది. ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ రోజుకి ఇలా ఉండాలి అనే విధానం కోసమే ఆ కంకులు అనేది పెట్టారని భావించాల్సి ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం అందరం కూడా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహిస్తున్నాం. పూర్వకాలంలో నా స్వయంగా కూడా నేను చిన్నప్పుడు వరి అనేది చాలా తక్కువ, పూర్తిగా మిల్లెట్స్ మీదనే ఎక్కువ, రాగులు, సజ్జలు, మక్కలు, జొన్నలు సో ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి మిల్లెట్స్ కూడా రెగ్యులర్గా వాడేవాళ్ళం. ఈరోజు మనం ఆరోగ్య సూత్రాల గురించి వాటిని వాడుతున్నాము. సో తప్పనిసరిగా అవన్నీ కూడా అందులో ప్రజెంట్ కావాలి. కానీ దానికి కూడా కొంత లిమిటేషన్ ఆ చేతిలో పెట్టడానికి ఉంటుంది కాబట్టి కొన్ని సింబాలిక్ ప్రజెంటేషన్లో కొన్ని మిల్లెట్స్ని, కొన్ని గింజల్ని సో ఈ రకంగా తీసుకోవడం జరిగింది. రమణారెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా పాడి పంటలు అదేవిధంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. ప్రతి కుటుంబం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మన మహిళా మనులందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి మహిళ కూడా పొలానికి వెళ్ళి కష్టపడుతూ ఉంటుంది. ఆ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేదోడు వాదోడుగా మన మహిళలు కూడా మన తెలంగాణ సంస్కృతిలో తెలంగాణ వ్యవసాయంలో భాగమై ఉంటారు. సో ఆ సింబాలిక్ ఏమైనా ఇక్కడ ప్రతిబింబించిందని అనుకోవచ్చా? అండి మీరు పూర్తి హావభావాలు కానీ ఆ డ్రెస్ కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఒక గ్రామీణ స్త్రీ మూర్తి లాగానే ఉన్నారు. సో అందులో ఆ కొంగు చెక్కుకోవడం కూడా అంటే ఒక కార్మిక స్త్రీ మనం పొలాలకు వెళ్ళినప్పుడు ఏ రకంగానైతే పనిచేయడానికి సిద్ధమవుతాం, ఈవెన్ రాణి రుద్రమదేవి ఎట్లయితే కొంగు ముడేసినట్టు సో ఆ రకంగా అన్ని రకాల భావనలకి అంటే తెలంగాణ స్త్రీ అంటే ఓన్లీ ఏదో ఇంట్లో పనిచేయడమే కాదు, తెలంగాణ స్త్రీ కూడా ఇండస్ట్రీలో పార్టీయే లేకపోతే అన్ని సామాజిక విషయాల్లో కూడా ఆమె భాగస్వామ్యాన్ని చూపే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళలు చాలా కీలక పాత్ర వహించారు. సో ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ గా దాన్ని ఒక సింబాలిక్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది. రమణారెడ్డి గారు, మీరు చెప్పినట్టు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, చాకలి ఐలమ్మ ఎంత పోరాటారో మనం చరిత్ర చెబుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఆమెను మనం స్మరించుకుంటూనే ఉంటాం. సో ఆ ఎరుపు రంగు రవిక అనేది ఏదైతే ఉందో అది వీరత్వానికి అదేవిధంగా ఉద్యమానికి ప్రతీకగా మనం ఏమైనా భావించాల్సి ఉంటుందా? దానికి ఏమైనా ప్రాశస్త్యం ఉందంటారా? తెలంగాణ చరిత్ర అనేది చాలా పెద్ద చరిత్ర కాబట్టి అన్ని ప్రజెంటేషన్స్ని ఒక సింబాలిక్ ఫామ్లలో లేదా కలర్స్లలో అన్ని రకాలుగా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సో మన బహుజనుల పాత్ర సో ఉద్యమంలో బహుజనుల పాత్ర కూడా మనం బ్లూ కలర్లో సింబాలిక్గా ఈ పిడికిళ్ళన్నీ కూడా సో ఆ రకంగా కలర్లో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మన ప్రొఫెసర్ గంగాధర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఆ మీనింగ్స్ అన్నీ మాకు చెప్పడం జరిగింది. రమణారెడ్డి గారు, మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, అంటే ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ పీఠము సబ్బండ వర్గాలు అన్నీ కూడా ఉద్యమంలో పాల్గొన్నాయి. అందరూ కూడా తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ వస్తేనే బ్రతుకులు మారతాయి, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే పోరాడామో అన్ని వర్గాలు పోరాడాయి. ఆ అన్ని వర్గాలను కూడా భావితరాలకు తెలియచేసే విధంగా విగ్రహం రూపుదిద్దుకుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. సో నేను ఒక కళాకారునిగా అంటే రాజకీయ కోణంలో మనం ఏ రకంగానైనా చూడొచ్చు, ఏ రకమైన నానార్థాలు
మనం చూసే అవకాశం ఉంది. కానీ ఒక కళాకారుడిగా మాత్రం ఇప్పుడు నూతన తెలంగాణ తల్లి అనేది డెఫినెట్లీ అందరి గుండెల్లో పాతుకుపోతుంది. సో మనం ఎప్పుడు కానీ ఒక మార్పు అనేది కొంచెం డిఫరెన్స్ కనబడచ్చు కొందరికి. సో ఏదైనా ఇప్పుడు 2000 నోటుని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేస్తే ఆ పాత నోటు బాగా అనిపించే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అది మారి ఇంకో కొత్త నోట్ వస్తే ఆ పాతదే బాగా అనిపించచ్చు కొందరికి, అది అందరికి కాదు. సో ఆ రకంగా ఈ మార్పు అనేది కొందరికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 2 రోజులలో అది మళ్ళీ పాతది తెస్తే యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా సో మా ఉద్దేశంలో ఒక కళాకారుడిగా గతంలో ఉన్నటువంటి స్టాచ్యూ ఏదైతుందో అది పూర్తిగా దేవతామూర్తి స్టాచ్యూ. ఇది మాత్రం తెలంగాణ తల్లి, ఒక గ్రామీణ తెలంగాణ తల్లి, మనము మన ఇంట్లో రోజు మనం చూసేటువంటి మన అమ్మ లాంటిది. మీరు చెప్తుంటే అంటే ఇక్కడ తెలంగాణ మాతృమూర్తుల్ని మనం అందరం ఒకసారి గమనిస్తే నుదుటున పెద్ద బొట్టు ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఆ విధానాన్ని కూడా ఏమైనా ఈ శిల్పంలో తీసుకున్నారా? అదేవిధంగా శిల్పాన్ని తయారు చేసేటప్పుడు అంటే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మీకు సూచనలు చేశారా? అది పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణనే ఇది జరిగింది. నిజంగా మీరు చూసినట్టయితే ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక వర్క్షాప్ కూడా ఆయన పొద్దున్నే తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో అక్కడికి వచ్చి ప్రత్యేకంగా చూసి దాని కరెక్షన్స్ అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. సో పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను చెప్పినట్టు ఆయన స్వయంగా కూడా కళాకారుడు కాబట్టి ఈ ప్రతి ఒక్క సూక్ష్మమైన విషయాన్ని కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. చాలా డిస్కషన్ జరిగాయి. ప్రొఫెసర్ గంగాధర్ కావచ్చు, సీఎం గారు కావచ్చు. సో మేమందరం కూడా దాని ఇవి ఉన్నాయి. అది పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో ఆయన ఆదేశాల మేరకే జరిగింది. రమణారెడ్డి గారు, అంటే అసలు విగ్రహ తయారీకి ఎన్ని రోజుల సమయం పట్టింది? అనుకున్న రోజు నుంచి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులతో ఏమైనా చేశారా? ఫస్ట్ అనుకున్న నమూనానే ఫైనలైజ్ అయిందా? ముఖ్యంగా ఏంటంటే ఒక డిజైన్ చేసే ముందు మనకు కొన్ని డ్రాయింగ్స్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక 3 నెలల ప్రాసెస్ గతంలో ప్రొఫెసర్ గంగాధర్ గారు సో మేమంతా కలిసి కూడా సీఎం గారితో కూర్చొని ఆయన పర్యవేక్షణలో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి కలర్స్ కావచ్చు, డ్రాయింగ్స్ కావచ్చు, చాలా మార్పుల తర్వాత ఒక ఫైనల్ డిజైన్ అప్రూవ్ అయిన తర్వాతనే ఒక శిల్పాకృతి మోడల్ చేయడం జరిగింది. ఆ మోడల్లో కూడా మళ్ళీ మార్పులు చేర్పులతోటి సో ఒక 3 నెలల ప్రాసెస్ తర్వాత ఒక 1.5-2 months మేము దాన్ని బ్రాంజ్లో కాంస్యంలో మలచడానికి ఆ సమయం కేటాయించడం జరిగింది. ఆ కాంస్య విగ్రహం చేసే క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రావడం, దాన్ని చూడడం, అంత దూరంగా ఉన్న వర్క్షాప్ కూడా అంటే ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి విగ్రహ నమూనాకి సంబంధించి విలువైన సూచనలను, సలహాలను అదేవిధంగా హెచ్ఎం టీవీతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.